కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ దంపతులు దొంగతనం చేశారన్నారు తిరుమలగిరి ఏసీపీ రమేష్. గిరి భార్య ఇంట్లో లేని సమయం చూసి దొంగతనం చేశారన్నారు. ఎవరైనా పనిలో పెట్టుకునే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే మంచిదని సూచిస్తున్న ఏసీపీ రమేష్తో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని కెప్టెన్ గిరి ఇంట్లో నేపాలీకి చెందినటువంటి వాళ్ళు గత 15 రోజుల క్రితం పని కోసం వచ్చారు. నిన్న దొంగతనానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? రాత్రి 12:15 ప్రాంతంలో ఇతను పడుకున్న టైంలో 4 వ్యక్తులు ఇంట్లోకి ఆయన రూమ్లోకి వచ్చేసి బలవంతంగా చేతులు కట్టేసి నోరుకి ప్లాస్టర్ వేసేసి మెడలో ఉన్న చైన్ తీసుకున్నారు, రింగ్స్ తీసుకున్నారు, బ్రాస్లెట్ తీసుకున్నారు. అతనికి బలవంతంగా ఏదో తాగేయడానికి ట్రై చేస్తే ఆయన రిసీవ్ చేసినాడు. కొంచెం అన్కాన్షియస్ అయినట్టుగా, కొంచెం ఏజ్డ్ కదా చేస్తే వాళ్ళు వెనక సీరియస్ ఉందని చెప్పి ఆయన వదిలేసి ఇంట్లో ఉన్న మిగిలిన ఆర్నమెంట్స్, క్యాష్ తీసుకెళ్లారు. కెప్టెన్ గిరి ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా? వాళ్ళ మదరు 90+ ఉంటుంది, ఈయనకి 78 years. వీళ్ళిద్దరితో పాటు ఇంట్లో ఆమె 40 yearsగా పనిచేస్తున్నాక ఉషా అని చెప్పేసి లేడీ కూడా పనిచేస్తుంది, 60 years. తర్వాత ఇద్దరు నేపాల్కి సంబంధించిన కపుల్ ఉంటారు. నేపాలీకి సంబంధించినటువంటి దంపతుల్ని వీళ్ళే తీసుకొచ్చుకున్నారా, లేదంటే ఎవరి త్రూనైనా అప్రోచ్ అయ్యారా సార్? ఒకటి రాజ్బీర్ అని వాళ్ళ కన్సల్టేషన్ కంపెనీ ఉంది ఒకటి అత్తాపూర్లో. వాళ్ళ ద్వారా ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ కూడా ఇద్దరు వర్కర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు. సర్వీస్ బాగుందని చెప్పేసి వీళ్ళు కూడా వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పేసి వాళ్ళు ఇద్దరిని పెట్టారు. వాళ్ళు కూడా లాస్ట్ మంత్ 21st రోజు జాయిన్ అయినారు. నిన్న నైట్లో ఎవరు లేని టైంలో, అంటే వాళ్ళ వైఫ్ కొంచెం యాక్టివ్గా ఉంటుంది, ఆమె లేని టైం చూసేసి చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఎంత నగదు బంగారం పోయింది, ఏమని ఫిర్యాదు చేశారు? ఇప్పటివరకు ఒక 15 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఒక 97,000 క్యాష్ ఉన్నారు, ఇంకా వెరిఫై చేసుకుంటున్నారు. అంటే ఫిర్యాదు ఎవరు చేశారు? స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చేశారా, లేకపోతే కెప్టెన్ తనే చేశారు? అతన్ని ఒక అరగంట తర్వాత అలిగినంత తగ్గిన తర్వాత పక్క వాళ్ళకి, అంటే ఫోన్లు పక్కన చూస్తే ఫోన్లు లేవు, ఫోన్లు కూడా తీసుకుపోయి అనుకున్నారు కానీ తీసుకోలేదు. తర్వాత కింద దొరికినాయి. పక్క వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఈయన అరిచాడు, ఫోన్ పక్కన లేవు కాబట్టి పక్క వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చేసి మనకి డైరెక్ట్ కాల్ చేశారు. కాల్ చేయగానే 2 o'clock మన కంప్లీట్ వచ్చింది, వెంటనే మనం వెళ్ళాము. అంటే తన మీద దాడి చేయడం కానీ, లేకపోతే ఆ సమయంలో తన ఏ విధంగా బంధించారు? టేప్తో నోరు కట్టేశారు, తర్వాత చేతులు కూడా కట్టేశారు. చేతితో కొట్టడం కొంచెం భయపడిపోయినాడు, పెద్ద మనిషి కదండి. ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సార్? అంటే ఎవిడెన్స్ ఏమైనా సరే కలెక్ట్ చేశారా? ఇప్పుడు మనకి సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే ఒక 4 persons 12 ప్రాంతాన్ని వచ్చినారు, 1 తర్వాత వెళ్ళిపోయినారు. తర్వాత ఈ ఇద్దరు ఇంట్లో యాక్చువల్గా సేఫ్, ఇంట్లో అంటే సేఫ్ ఉండాలి కానీ వాళ్ళకి ఈ టైంలో వీళ్ళిద్దరు తీశారు. వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు, కపుల్ కూడా. మేము వాళ్ళైతే ఇంట్లో ఇద్దరు నేపాల్ సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. అంటే చాలా వరకు రీసెంట్గా నేపాలీ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి పని కోసం కన్సల్టెన్సీ నుంచి అప్రోచ్ అయ్యి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంటి యజమానులకి ఏం చెప్తారు? అదేవిధంగా కన్సల్టెన్సీ వాళ్ళ మీద కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారు? కన్సల్టెన్సీ వెరిఫై ఆఫీసర్ల దృష్టి తీసుకెళ్ళేసి వాళ్ళని యాక్షన్ తీసుకుంటామండి. వీళ్ళు కూడా కొంచెం వెరిఫై చేసుకొని వీళ్ళనైతే మరి ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఇంట్లోనే వాళ్ళ రూమ్లో వీళ్ళ రూమ్లో ఇట్లా యాక్సెస్ ఉంది. అది కాకుండా వాళ్ళకి వర్కర్ లాగా వీళ్ళ ఇంట్లోకి యాక్సెస్ లేకుండా సేఫ్టీగా ఉంటే ప్రైవసీ ఉంటుంది, సేఫ్టీ కూడా ఉంటుంది అని చెప్పేసి ప్రాపర్ మీద తీసుకోవాలని కోరుకుంటున్నాను. సార్, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కన్సల్టెన్సీ నుంచి వచ్చినాక స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కూడా వీళ్ళు ఏం అప్రోచ్ ఏమైనా అవుతారా, లేదంటే డైరెక్ట్గా ఓనర్స్తోనే అటాచ్ అవుతారా? వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కావచ్చు ఏమైనా సబ్మిట్ చేస్తున్నారా? మేము రెగ్యులర్గా మాకు పంపిస్తే వెరిఫై చేస్తామని చెప్తున్నాం కానీ మనకైతే ఎవరు అప్రోచ్ కారు. మేము రెగ్యులర్గా మీటింగ్ పెట్టేసి ఎడ్యుకేట్ చేస్తున్నాము కానీ అంతగా పట్టించుకుంటున్నట్టు కనపట్లేదండి. ఒకవేళ నిజంగానే ఐడి ప్రూఫ్స్ సబ్మిట్ చేసి ఉంటే ఇలాంటి కేసెస్ని ఛేదించడం కానీ, లేకపోతే వాళ్ళు జెన్యూనా కాదని కూడా తెలిసే అవకాశం ఉంటుందా? మాకు ముందే అప్పచెప్పేస్తే వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి నేటివ్ ప్లేస్ ఎక్కడ తీసుకుని అడ్రస్ తీసుకుంటే కొంచెము వాళ్ళు పోలీస్ రికార్డులో ఉన్నారు, ఫోటో తీసుకొని పెట్టుకున్నాం అనుకుంటే వాళ్ళు కొంచెం భయంతో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం కెప్టెన్ గిరి ఇంట్లో దొంగతనానికి పాల్పడింది ఇద్దరు నేపాల్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశామని చెప్పి ఏసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, కార్ఖానా.